చాలా మంది ఈ ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని ఇట్లాంటి ప్రకటనలు చేశారు. కానీ ప్రజల్లో మటుకు అది రాలేదని ఒక భావన కూడా ఉంది. పైగా ఎన్నికల పోరాటం ఉంది. ఇంకొక సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో బలపరిచారు కాబట్టి ఈయన కూడా వదిలేశారేమో అని ఒక అభిప్రాయం కూడా ఒకటి ఉంది. మీరు ఎలా చూస్తున్నారు? ప్రత్యేక హోదా ఉద్యమం ఇప్పుడు ఏ దశలో ఉంది? మీకేమన్నా దాని మీద కార్యాచరణ? ప్రత్యేక హోదా మీద అందరికీ మమకారం ఉందండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్కడ కారం కొడతారో కళ్ళల్లోని భయంగానూ ఉంది కేంద్రం. అంటే కేంద్రం ఈ రెండింటి మధ్య కొట్టమిట్టాడుతున్నారు ఇద్దరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రత్యేక హోదా అనే పదం ఆయన నోట్లో నుంచి వస్తే ఉలికి పడుతున్నాడు మనిషి. ఉలికి పడుతున్నాడు. అమ్మ మళ్ళీ మోడీ ఏం చేస్తాడు నన్ననే ఉలికిపాట్లో ఉన్నాడు ఆ మనిషి. ఈయనకున్నటువంటి పరిస్థితుల ప్రకారం చేద్దామనే ఊపు లోపల ఉన్నా కూడా అదేమంటే ఆనకట్ట కట్టేస్తున్నారు. సో ఈ రెండింటి మంది నలుగుతుంటే ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సత్తా ఉన్నాడండి. వాస్తవంగా తను సాధించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి. ప్రత్యేక హోదాని ప్రజల్ని ఏకతాటి మీదకి తీసుకురాగలిగిన దమ్ము ధైర్యం ఉన్న అంచనా ఏంటి పవన్ కళ్యాణ్ పాత్ర, భవిష్యత్తు, ఆయన ఆలోచనల మీద? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే కన్ఫ్యూజ్ గానే ఉందండి. ఆయన కన్ఫ్యూజ్ గా ఉన్నట్టు నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఆయనకు క్లారిటీ ఉండొచ్చు, నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. ఏంది ఈయన వస్తాడా రాడా, చేస్తాడా చేయడా? ఓకే, ముందే ఇప్పుడు నేను సంవత్సరం అయిపోయిన తర్వాత ఉద్యమం మొదలు పెట్టాండి. సంవత్సరం అయిపోయిన తర్వాత అయ్యా ఏంటి దీని పరిస్థితి చూసి ఇంకా రాదు అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు అనౌన్స్ చేశారో ఆ రోజున ఉద్యమం మొదలు పెట్టాం. ఆ రోజున ఎవరు మాట్లాడలా. అయినా కూడా దాన్ని 1.5 year పాటు లాగిచ్చేసాను. లాగిచ్చిన తర్వాత చిన్నగా అది ఎక్కడ పోదండి. నేను చెప్తున్నా 2019 ఎజెండా అదే. ఈ రాజకీయ పార్టీలు అన్నిటికి కూడా వీటన్నిటికి కూడా అదే ఎజెండా. మీరు అప్పుడు సవాల్ ఇంకొక విషయం, ఈ మధ్య జరిగిన పరిణామాలు మీరు అందరినీ ప్రశ్నిస్తారు. అప్పుడు మీరు ఈ ప్రత్యేక హోదాను మీరు కట్టుబడి ఉన్నారా లేదా? ఖచ్చితంగా ప్రశ్నించడం జరుగుతుంది, నిలదీయడం జరుగుతుంది. ఇది పక్కన పెడితే ఈ మధ్య నాకు ఒక విషయం తెలిసింది. ఎవరో ఒక వ్యక్తిని ఈ ప్రత్యేక హోదా మీద కూర్చోబెట్టి దాన్ని ఒక పీక్ తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ఇచ్చి అతను భారతీయ జనతా పార్టీ కలిసి ఒక రాజకీయ పార్టీ పెడితే ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ మనం ఫామ్ చేయొచ్చు. ఎవరా వ్యక్తి? అంటే మీరు ఇందాక పవన్ కళ్యాణ్ గురించి గందరగోళం అన్నారు. నేను కన్ఫ్యూజ్ ఉన్నాను. ఎవరో ఒక వ్యక్తి అంటున్నారు. నాకు తెలియదండి ఆ వ్యక్తి ఎవరో. నాకు ఈ మధ్య న్యూస్ వచ్చింది. తెలంగాణలో బాహుబలి వస్తారని ఒక చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అటువంటి ఒక బాహుబలి, రహస్య బాహుబలిని వాళ్ళే తీసుకొస్తారేమో చూద్దాం. గ్రాఫిక్స్ రాజమౌళి అంటున్నారు కాబట్టి ఇది అమరావతిగా? అమరావతికి ఇప్పుడు మళ్ళీ రాజమౌళి గారిని తీసుకెళ్తున్నారా? ఏమండి ఆయన ఏమేం చేయగలదండి? ఆయన ఏమైనా పేపర్లో టీవీలో చేయగలడు. కానీ మీరు ఒక అజ్ఞాత వ్యక్తి రాబోతున్నాడు బీజేపీ తరఫున, మీకు అజ్ఞాతమో లేదంటే రెగ్యులర్ గా మన తెలిసిన వ్యక్తే కావచ్చు, ఆయన ద్వారా ప్రత్యేక హోదా ప్రసాదించినట్టుగా చూపించి భారతీయ జనతా పార్టీ ఆయన్ని కలుపుకొని అవకాశం ఉంటే ఆ రోజు ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ చూస్తే అదిగో వచ్చినా మేము ఇప్పించాం కదా అని చెప్పి ఆ రాజకీయ పార్టీ చెప్పారు. ఆసక్తికరంగా ఉంది శివాజీ. ఆసక్తికరంగా ఇది మాత్రం జరిగిన రోజు నేను చెప్తున్నా కదండి. ఇది మాత్రం జరిగిన రోజున ఆంధ్రప్రదేశ్ లో క్యాపిటల్ కాదండి. మీరు బీజేపీలో ఉన్నారు, ప్రత్యేక హోదా ఉద్యమంలో ఉన్నారు, ఆ తర్వాత సినిమా రంగం నుంచి కూడా వచ్చారు. ఆ సినిమా రంగం ఉన్నారు ఇప్పుడు. అదే ఉన్నారు అంటే వచ్చారంటే ఐ మీన్ యువర్ ఫ్రెమ్ అనే నా ఉద్దేశం. ఉన్నారు, లేక మిమ్మల్ని ప్రేక్షకులు ఎందుకు వదిలేస్తారు? మీరు వదిలేస్తే కూడా అందుకనే మళ్ళీ చావింగ్ ఫేస్ కావాలి మాకు అప్పుడు. కానీ అదే అలా ఉంచితే ఎవరో మీరు అంటే తెలిసి ఉండాలి మీకు. అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు ఆ వ్యక్తి. నాకు ఒక 2 days బ్యాక్ తెలిసింది న్యూస్. ఎవరో వ్యక్తి తొందరలో బయటకు వస్తాయండి, అన్ని బయటకు వస్తాయి. ఎంతకాలం ఎంతసేపు పరిగెడుతుందండి? చూసారు అప్పుడే సెప్టెంబర్ వచ్చేస్తుంది, దాటితే 3 నెలలు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి 8 నెలలు. అడుగుతున్నట్టే లోకేష్ మొన్న ఇంటర్వ్యూలు ఇచ్చారు అందరికి, మంత్రి వారసుడు. ఆయన పవన్ కళ్యాణ్ మాతోనే ఉంటారు అని చాలా భరోసాగా చెప్పారు. ఎవరు నమ్మకాలు వాళ్ళండి. మనం కామెంట్ చేసే రైట్ మనకు లేదు. మీరే అంటే మీ అంచనా ఏంటి? అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఒక్క మాట అడుగుతాను, కిడ్నీ సమస్య అందరూ బలపరిచారు, చేనేత సమస్య బలపరిచారు. అది అయిన తర్వాత ఆయన రాజలాంఛనాలతో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా ఒక ప్రతిపక్ష పాత్రలా కనిపించలేదు. అంటే సార్ చెప్పండి, రాజలాంఛనాలు అంటే గౌరవించదగ్గ వ్యక్తేనండి. నాకేం సందేహం లేదు, గౌరవించదగ్గ వ్యక్తి, అదేం ప్రాబ్లం లేదు. ఒక ముఖ్యమంత్రి, అతని ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి, సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆహ్వానించడం, లిఫ్ట్ దా పంపించడం, గౌరవ మర్యాదలు ఎన్నిటికీ ప్రాబ్లం ఏం లేదు, అభ్యంతరం లేదు.
పవన్ కళ్యాణ్ గారు గనక తలుచుకుంటే ప్రత్యేక హోదా వస్తున్న విషయం తెలుసు. ఇప్పుడు మీరన్న దాని ప్రకారం అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన వాళ్ళకి దగ్గరగానే ఉన్నాడని ఆయన ఫీల్ అయ్యి ఉండొచ్చు లోకేష్ గారు. కానీ ఆయన ఏమంటున్నాడంటే దీనికైతే దీనికిదే దేనికదే. సమస్య వచ్చినప్పుడు శత్రువులా ఫీల్ అవటం కాదు కదా, సమస్య వచ్చినప్పుడు అవతల మన మిత్రపక్షం అయినా సరే నేను ప్రశ్నిస్తానని చెప్పే ధోరణిలోనే వెళ్తూ ఉన్నాడు. కాకపోతే ఎప్పుడు వస్తాడు ఈయన అనేది అదైతే మాత్రం క్వశ్చన్ మార్క్ గానే ఉండిపోయింది అందరికి కూడా, వాళ్ళకైతే లేదు. మీరు ఎప్పుడైనా చర్చించారా పవన్ కళ్యాణ్తో కానీ? నాకు అసలు నేను వెళ్ళి ఆయన కలిసింది లేదు, ఆయనతో నేను మాట్లాడింది లేదు. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య పేపర్లో రాస్తున్నారు నేను పవన్ కళ్యాణ్ గారు నన్ను ఏదో కన్సిస్టెన్సీ నుంచి నిలబడుతున్నారని. కొంతకాలం ఏమో టీడీపీ వాళ్ళని తిడితేనేమో వాళ్ళేమో నేను వైకాపా తరఫున జేరా ఎంత ఇచ్చారని అడుగుతాం వాళ్ళు. ఈ సైలెంట్ గా ఉంటేనే ఏంట్రా మళ్ళీ బాబాను పంపించారని వీళ్ళు. సన్నాసులు మొత్తం చేరి ఆ సోషల్ మీడియాలో కొంతమంది, అందరం నేను అన్నాను కొంతమంది వెధవులకి ఇదే పని. రెండో పని మీరు అన్నట్టు తెలుగు సమాజం నిలువున చీలిపోయింది, చీల్చబడుతోంది కూడా. అంటే జగన్ వర్సెస్ చంద్రబాబు తప్ప ఇంకా ప్రపంచం ఉండదనే ఒక భావన పవన్ కళ్యాణ్ ఆయనకున్న అభిమానులు ఆయనకున్నారు. ఏమైనా చెప్పండి సార్, ఫ్యూచర్ లీడర్ మాత్రం ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయి తీరుతాడు సార్. అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏదో ఒక రోజు అవుతాడు సార్. నాకు ఏ టైం 2019 నాకు తెలియదు సార్, ఏ టైం అనేది నాకు తెలియదు. అతను ముఖ్యమంత్రి అయి తీరుతాడు సార్. హీఈస్ వెరీ మచ్ ఫోకస్డ్, వెరీ మచ్ ఫోకస్డ్. అతనికి 2019 అవకాశాలు జగన్ లో మీకు చెప్తానండి. అదే 2019 అవకాశాలు ఎలా ఉంటాయంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉన్నటువంటి ఈ రోజున అవినీతి తనకి అడ్వాంటేజ్. వాస్తవంగా అవినీతి ఉంది. నేను ఎక్కడికి వచ్చి చెప్పమని చెప్తా, ఎక్కడెక్కడ ఉందో చెప్పమని చెప్తా. చెప్పండి ఆయనకి, నీకు కదా ఆయనకు ఒకవేళ ప్రశ్నిస్తే చెప్తా నేను. ఈయన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో ఉన్నటువంటి మాట తీరు వల్ల ఇతనికి అడ్వాంటేజ్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు. అంతే తప్పితే డెఫినెట్ గా ఇక్కడ అవకాశాలు మెండుగా కనిపిస్తుంది. ఎందుకు? ఇక్కడ అవినీతి ఉంది. అవినీతి ఏ స్థాయిలో ఉందంటే మరి దరిద్రమైన స్థాయిలో. ఇంతవరకు భారతదేశంలో ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంత దరిద్రమైన అవినీతి ఎప్పుడు చూడలేదు మనం. చంద్రబాబు హయాంలో చాలా ఆర్గనైజ్డ్ అవినీతి అసలు కాదు, ఇంత ఆర్గనైజ్డ్ హైటెక్ అవినీతి మరి దారుణం. కాకపోతే ఒక పక్క అమరావతి కట్టుదానని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళే ఒక 3-4 కాంట్రాక్టర్లు వెళ్తే కాంట్రాక్ట్ కి 50% అవుతుంటే ఎట్లా సార్ చెప్పండి? 50% ఎట్లా చేయాలి? వాడు 100 రూపాయల వర్క్ నువ్వు 50 రూపాయలు నువ్వు తీసేసుకుంటే వాడు ఎలా చేస్తాడు వర్క్? నా దగ్గర అపాయింట్మెంట్ ఉన్నారు. ఓకే, ఏం చెప్పాలి చెప్పండి? ఏ పని జరుగుతుంది? ఆయన నిన్న పాస్బుక్ అడిగితే నేను 4 నెలలు అయింది నా పాస్బుక్ రావడానికి. 5 నెలలు ఇతను పొద్దున్న వైపు వెళ్ళి నువ్వు అప్లికేషన్ ఇస్తే అమ్మటే వస్తుందని చెప్తాడు ముఖ్యమంత్రి గారు. ఎక్కడా కూడా ఒక పని అయ్యే పరిస్థితి లేదు. కానీ ఈయన పాడు చేసుకుంటున్నాడేమో నాకు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అదే ఎట్లా అవకాశాన్ని పాడు చేసుకుంటున్నాడేమో. అంటే నేను జనం మాటలు చెప్తున్నాను, నా ఒపీనియన్ చెప్తాను. జనం ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన కోటరీలో వస్తున్నటువంటి ఇష్యూస్ మీద స్పందించే తీరులో ఉన్నటువంటి ఆ యొక్క ఈర్ష్య, ద్వేషం, కసి, అది చంద్రబాబు నాయుడు గారికి అడ్వాంటేజ్ అవుతుంది. అది కనుక కంట్రోల్ చేసుకుంటే మాత్రం ఈయనకి కష్టమే. అంటే మీరు అన్నదానిలో 2 ఉన్నాయి శివాజీ గారు. ఒకటి అవినీతి అన్నప్పుడేమో జగన్ మీద కూడా కేసులు ఉన్నాయని తెలుగుదేశం అంటుంది. దానికి మీరేం చెప్తారు? అదే కదా, అవినీతి ఉంది అతన్ని. మీరేం చెప్పారు? మేము వస్తే లోపలేస్తామని చెప్పి లోపలేండి. ఏంది ఇది ముసుగులాట? ఏంటి జనానికి గేమ్లు ఏంటి? మీరిద్దరు కొట్టుకోవడం మాకు ఎంటర్టైన్మెంటా? మీరిద్దరు చేయాల్సింది మా గురించి, మా సమస్యల గురించి మాట్లాడాలి. మీరిద్దరు కొట్టుకోండి, మాకు ఎంటర్టైన్మెంట్ ఏంటి? ప్రజలకు ఇదే పనా? టీవీ పెడితే టీవీ ఆన్ చేస్తే అవును రోజా గారు ఎలా అన్నారు, అఖిలప్రియ ఎలా ఉంది, మీరిద్దరు గొడవేనా మాకు? అవును. మా ప్రాంతానికి మీరు ఇచ్చిన మేనిఫెస్టోలు ఏంటి, మీరు చేసిన పనులు ఏంటి, రోజా గారు అడగాల్సినవి ఇవి, ఈ అమ్మాయి చెప్పాల్సినవి ఇవి, ఇవి పడితే ఇది మేము కూడా మైండ్లో చదివేసి ఇప్పుడు రోజా గారు ఎలా తిడతారో, ఆహా అఖిలప్రియ ఈ విధంగా తిడుతుందా? ఏంటండి ఇది? ఇంత మనుషం అండి, ఇదే రాజకీయం. అంటే మీరు అన్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక జగన్ మీద అవినీతుల కేసు పెద్దగా ముందుకు పోయింది ఏమీ లేదు. వాస్తవం చెప్పాలి, చెప్పిన ఆరోపణలు ఉంటే అదే ముందుకు పోలేదు. రెండోది మీరు కోటరీ అంటున్నప్పుడు మీరు రోజా లాంటి వాళ్ళ వ్యాఖ్యలు వ్యక్తిగతంగా రోజా అంటే నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఎందుకంటే మా ఆర్టిస్టే కాబట్టి నాకేమి ద్వేషం లేదు ఆవిడ మీద. వెరీ డైనమిక్ లేడీ. కోటరీ అంటున్నప్పుడు ఎవరు కోటరీ? జగన్ అంటే కొన్ని సందర్భాల్లో వచ్చేటటువంటి చూసి నేను చెప్తున్నాను తప్పితే ప్రత్యేకంగా ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడలేదు. రోజా గారు ఆవిడ
స్పందించే తీరు అద్భుతం. ఓకే. అంటే కొన్ని అంటే నేను ఆవిడకి సలహా ఇవ్వట్లా, ఓకే, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ని ఆవిడ స్పీచ్ కొన్నిట్లో మాట్లాడకుండా వదిలేస్తే బెటర్. ప్రజలకు వదిలేయాలండి కొన్ని ప్రజలకు వదిలేయాలి. మనం ప్రతిదీ తీసుకున్నాం అనుకోండి, మనం అరుస్తున్నట్టు కనపడుతుంది తప్పితే ఎత్తి చూపుతున్నట్టు కనపట్ల. దాని గురించి నేను మాట్లాడుతున్నా తప్పితే అంత డైనమిక్ లేడీని ఇప్పుడు ఏది నేను చూస్తున్న అడిగాను. ఇప్పుడున్న మహిళల్లో మీకున్న వాగ్దాటి వెన్నున్న వాళ్ళు చాలా మంది, అప్పుడప్పుడు ఎందుకు అనవసరమైన వివాదాలు కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల అంటే నేను ప్రతిపక్షంలో సహజంగా వస్తాయేమోనండి. అలా అగ్రెసివ్ మాట్లాడేటప్పుడు మన ప్రమేయం లేకుండా ఇప్పుడు అది అనుభవంలోకి వస్తుంది. ఈ కోపం బాగా ఆవేశం దొరుకుతుంటాయి ఒక్కోసారి, తప్ప నేను అనుకోను. సో తర్వాత వివరణిస్తే ఓకే, ఎవరైనా సరే వివరణ ఇచ్చుకున్నాను అనుకోండి, సమస్య లేదు. ఓకే, నేను అన్న విధానం ఇది అంటే ఆ సందర్భం అనుండానేమో, అలా అనుండాల్సింది కాదని అనుకో. వెరీ సింపుల్. జగన్మోహన్ కాల్చడం, తుపాకీతో కాల్చాలి, అది హర్షించదగ్గ పరిణామం కాదు. ఎందుకు జనం చూసుకుంటారు, జనానికి వదిలేద్దాం, జనానికి వదిలేద్దామండి. నాకు 33,000 ఎకరాలు ఇస్తే మీకు అంతర్జాతీయ రాజధాని అన్నావు, ప్రస్తుతం ఏమి వచ్చింది ఇది? నేను ఒక ఓటర్ గా నేను అడిగే ఇది. నేను మీకు సపోర్ట్ చేశాను, భారతీయ జనతా పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేశాను, మీరు పలాంది అన్నారు, ఏమైంది? మీరు మేనిఫెస్టోలో కాపులకు రిజర్వ్ ఏమైంది? మీరు మేనిఫెస్టోలో యువజనులకి ఉద్యోగాలు లేని వాళ్ళకి బాబు వస్తే జాబ్ వస్తుంది, ఏమైంది? సుజలా స్రవంతి వస్తున్నారు, ఏమైంది? ఇలా మనకు రాని వాటి గురించి మనం మాట్లాడదాం.